ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. వారి పనికి తగ్గట్టుగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలని జీతాలను ప్రతి సంవత్సరం 10% పెంచాలన్నారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వీరికి తన మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతుల రాజేంద్రపాణి, జిల్లా గౌరవాధ్యక్షుడు బత్తిని దేవన్న, అసోసియేట్ ప్రెసిడెంట్ రేగల్ల ఉపేందర్, అంబాల రాజ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీకు మినిమం పే స్కేల్ గురించి తర్వాత ఓకే, గెలుపు ఓటాలు పక్కన పెట్టిన ఖచ్చితంగా ప్రతి అది రెసిడెన్షియల్ గవర్నమెంట్ తర్వాత బాధ్యులు ఈ కిచెన్లకి వంటలకి బాధ్యులకి అసలు చేయడానికి గౌరవ చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు మరి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కావచ్చు, లేకపోతే సిఆర్పీలు కావచ్చు, ఈవెన్ డియూ ఆఫీసర్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజంగా మేము చూస్తున్నాం విద్యా వ్యవస్థలో చాలా కష్టపడి పనిచేస్తుంటారు. ఈవెన్ నైట్ 9 o'clock 10 o'clock పొద్దున్న 6 గంటలకి కూడా కాల్స్ వస్తుండగా మేము ప్రత్యక్షంగా చూస్తుంటాం. మరి ఎంటైర్ విద్యా వ్యవస్థను సమన్వయం చేస్తున్న టీం అంతా ఇక్కడ ఉన్నది. మరి అటువంటి టీంకి అసలు మినిమం బేసిక్ శాలరీ వాళ్ళు అడుగుతున్నది అసలు అతి చిన్న కోరిక. డిజైన్ చెప్పాలంటే వీళ్ళు చాలా రిక్వెస్ట్ వేలో మా ఈ చిన్న కోరికను తీర్చమని అడుగుతున్నారు. మరి తప్పకుండా ప్రభుత్వం వెంటనే దిగివచ్చేసి వీళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించేసి మరి ఖచ్చితంగా మినిమం బేసిక్ శాలరీ వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఆరోగ్య బీమా, తర్వాత హెల్త్ కార్డ్స్ ఇలాంటివి ఇవాళ రేపు విద్యా వ్యవస్థలో డిపెండ్ అయిన అందరికీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేస్తున్న సంస్థలు ఇవన్నీ. వీళ్ళు ఆర్డినరీ ఎంప్లాయీస్ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మిగతా ఏ ఎంప్లాయీస్ సమ్మె చేసినా నష్టం జరిగేది, కానీ ఇది మానవ వనరులను ఉత్పత్తి చేసే సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా. మరి ఆ మానవ వనరుల అభివృద్ధి ఆగిపోతే అది దేశానికి ఎంతో ప్రమాదకారిగా ఉంటుంది. ఇవాళ చూడండి, మరి అక్కడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ సమ్మెలో ఉన్నారు. బట్ అయినా ప్రభుత్వం కానీ మరి దానికి సంబంధించిన ఎవరు కూడా మరి మా పిల్లల పరిస్థితి ఏంది, వెంటనే దీన్ని పరిష్కారం చూపిద్దామన్న ఒక ఆలోచన లేకుండా పోయింది అంటే నిజానికి చాలా అది బాధాకరం అనిపిస్తుంది. తప్పకుండా మరి ఈ విషయాలన్నింటినీ వీళ్ళ ప్రతి ఇష్యూ కూడా నా నోటీస్లో ఉంది. వీటన్నింటినీ కూడా తప్పకుండా అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పేసి నేను అష్యూరెన్స్ కల్పిస్తూ అతి త్వరలోనే వీళ్ళందరూ శుభవార్త వింటారని చెప్పేసి కూడా ఆశాభావంతో నేను ఉన్నాను. అంతేకాకుండా మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మరి రెగ్యులరైజ్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రిజర్వేషన్ కూడా వీళ్ళకి కల్పించాలి. ఒకవేళ వీళ్ళను రెగ్యులర్ చేయలేదు అన్న పరిస్థితిలో కూడా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఒక 50% కోటా వీరికే మనం చేసి ఎంప్లాయ్మెంట్ చేసినా కూడా అభ్యంతరం ఉండదు. అలాగే ఫ్యూచర్లో తప్పకుండా కేర్ టేకింగ్ సిస్టమ్, తర్వాత ఈ ఫుడ్, కిచెన్, ఈ స్టడీ అవర్స్ అవన్నీ కూడా వేరే ఒక సిస్టమ్గా ఉండాలి. పొద్దున్న నుంచి మరి నైట్ స్టడీ అవర్స్ అయ్యేవారి దాకా వీళ్ళందరూ లేడీస్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ వీళ్ళు అది చేస్తున్నారు. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో దీనికి ఒక శాశ్వత పరిష్కారం దృష్ట్యా కూడా నేను తప్పకుండా ఆలోచిస్తానని చెప్పేసి తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి వీరి సమ్మెను విరివింపజేస్తూ ఇలా మినిమం కోరికలు తీర్చాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మేము మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ తరపున రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 6 నుంచి రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ డిసెంబర్ 10 నుంచి మేము అందరం కూడా సమ్మెలోకి దిగడం జరిగింది. అయినప్పటికీ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుకూలమైనటువంటి స్పందన రాలేదు. మరి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో బోధనాభ్యసన ప్రక్రియ అనేది కుంటుపడి ఇప్పటికీ 4 రోజులైంది. మరి ఎంతో పోటీతత్వంతో ప్రతిరోజు పిల్లలను బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ రాష్ట్రం నుంచి కానీ జిల్లా నుంచి కానీ మాకు సూచనలు, ఆదేశాలు ఇస్తూనే నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలు మరి ఈరోజు కుంటుబడిపోయి ఆగిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మరి ఎలాంటి ప్రతిస్పందన లేదు అంటే మా మీద ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు అవుతుంది మేము చాలని జీతాలతో ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎన్నో బాధలు ఓర్చుకొని ఎంతో శ్రమనోర్చి ఉద్యోగంలో వృత్తి నిబద్ధతతోనే అంకిత భావంతో పనిచేస్తూ మా విద్యా రంగాన్ని ముందంజలో ఉంచుతున్నాము. అయినప్పటికీ కూడా మాకు సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఈ అల్ప ఉద్యోగులకు ఎలాంటి న్యాయం జరగట్లేదు సార్. ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఇక ముందు మా యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.
నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.